మొత్తానికైతే టాటా వాళ్ళ సిఆర్ అయితే తీసుకొచ్చారు. ఎవరైనా కార్ కొనే ఆలోచనలు ఉంటే ప్రస్తుతం అయితే ఆగండి, ఎందుకంటే ఈ యొక్క కార్లో ఎక్కడ లేని ఫీచర్స్ అండ్ కొత్త డిజైన్ అనమాట ఇండియన్ మార్కెట్లోనే. ఈ యొక్క వెహికల్ ప్రస్తుతం అయితే మనకి అడాస్ లెవెల్ 2 అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా దీని యొక్క డిజైన్ చాలా కేర్ఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎల్ఈడీస్ కట్ కాకుండా బానెట్స్ అండ్ టెయిల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ యొక్క వెహికల్ బాగా పెద్ద హైలైట్ ఏంటంటే ఎల్ఎన్టీ మెట్రో అంత పెద్ద స్క్రీన్ అయితే మనకి లోపల ఉంది. ట్రిపుల్ స్క్రీన్ అని పిలుస్తాము. వెంటిలేటెడ్ సీట్స్ అయితే వెహికల్ వస్తుంది. సన్ షేడర్స్ ఇన్ ద సెకండ్ రో కూడా ఇస్తున్నారు. అండ్ దీని యొక్క టెయిల్ గేట్ మనకి ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్, స్పేర్ వీల్ అయితే ఇస్తలేరు. అండ్ ఈ యొక్క వెహికల్ కూడా ఎన్నో రకాల కలర్స్ అయితే వస్తున్నాయి. మెయిన్గా ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 2 లీటర్ డీజిల్ ఇంజిన్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఈవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వెహికల్ డిజైన్ సైడ్ నుంచి చూసుకున్నా కూడా 19 ఇంచ్ అలాయ్స్ అయితే మనకి వెహికల్ కనబడుతుంది. అండ్ ఓఆర్బిఎమ్స్ కూడా మనకి ఫ్లోటింగ్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి డోర్ క్లాడింగ్ కనబడుతుంది, సియరా బ్యాడ్జింగ్, ఫ్లష్ డోర్స్ అండ్ చాలా కొత్త రేర్ సెక్షన్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. హ్యూజ్ బీ పిల్లర్, హ్యూజ్ సి పిల్లర్ అండ్ ఈ యొక్క కంప్లీట్ డిజైన్ని ఫస్ట్ టైం 1990s లాంచ్ అయిన సిఆర్ఓ తోటి మ్యాచ్ చేసుకుంటూ ఈ యొక్క కొత్త సిఆర్ని అయితే ఇండియన్ మార్కెట్కి టాటా తీసుకురావడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రైస్ కూడా ఇంచుమించు 18 to 25 పెడతారని అనుకుంటున్నా. ప్రైస్ ఖచ్చితంగా తెలిసినప్పుడు నీతో అయితే షేర్ చేస్తాను. అందాక మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినైతే లైక్ కూడా కొట్టండి.